ఎదుల రిజర్వాయర్ కోసం భూమి ఇవ్వాలని రైతులకు కాలు మొక్కుతానని విజ్ఞప్తి చేశాను. పాలమూరు రంగారెడ్డిలో భాగమైన ఎదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం నేనొక్కనే 73 సార్లు వెళ్లి రైతులను కలిశాను. ప్రతిసారి వెళ్లి ఓపికతో కూర్చొని అంశాన్ని బోధించి రైతులకు నచ్చచెప్పాను. ఒక్కో సందర్భంలో రాత్రి 10 వలసపైన పాలమూరుకు నీళ్లొస్తే బాగుపడుద్దని రైతులను విజ్ఞప్తి చేసి కాలు మొక్కుతానని విజ్ఞప్తి చేసి భూసేకరణ చేయించాను. అంత ఓపికగా కూర్చుంటే రైతులు భూములు ఇచ్చారు. అది వదిలేసి నేను భూములు తీసుకుంటూ రైతులు ఎంత వాళ్ళు కూర్చొని ఏం చేస్తారంటే మేఘారెడ్డి కాదు ఆయన తాతొచ్చినా రైతులు భూములు తీసుకుని ప్రాజెక్టు కట్టలేడు. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికే లాగులు తడిసేటట్లు చేశారు అక్కడ రైతులని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇదే పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు కట్టాలని చెప్పి ప్రాజెక్టుకు భూమి సేకరించాలని మేము పోయినప్పుడు నేను ఒక్కడినే ఏదుల రిజర్వాయర్ ప్రాంతంలో ఉండేటువంటి రైతుల్ని కలవడానికే 73 సార్లు పర్యటన చేసిన ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 73 సార్లు. ప్రతిసారి ఈ అంశాన్ని బోధించి వాళ్లకు వివరించి ఓపిక మీద కూర్చొని ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు ఇలా మషల్ల బతికే ఉన్నాడు, ఏదుల శ్రీనివాస్ రెడ్డి బతికే ఉన్నాడు, వాళ్ళని అడగని రైతుల మీటింగ్ పెట్టి దీని యొక్క ప్రాధాన్యతను వివరించి గోసపోయినటువంటి పాలమూరు, వలసపోయినటువంటి పాలమూరు గుక్కెడు నీళ్ల కోసం తల్లాడినటువంటి మనం మరి ఎక్కడో చోట మునగకపోతే మనకి కరెంటు రాదు, ఎక్కడో చోట భూమి పోకపోతే మనకు బాట రాదు, ఎక్కడో చోట పోకపోతే మనకు ప్రాజెక్టు రాదు, మీరు త్యాగం చేయాల్సిందే అని చెప్తే వాళ్ళు అంగీకరించడానికి సిద్ధమైన. కానీ కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఆందోళన చేపించి మీరు ఎక్కువ అడగండి అని, ఇది అడగండి అని, అది అడగండి అని వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా ప్రజలు వాళ్ళ మాట వినలే. మేము ఓపిక చేసుకొని ప్రజలకు వివరించాలి, వాళ్ళకి తెలియని విషయం చెప్పాలి, వాళ్ళు చెప్పే విషయం మేము వినాలని ఓపికగా చాలా సార్లు పోయి ఒక సందర్భంలో రాత్రి 10 గంటలకు నేను మీ కాళ్ళు మొక్కుతా అనేటువంటి దాకా పోయి రైతాంగానికి విజ్ఞప్తి చేసిన. అంత ఓపికగా పనిచేస్తే ఇలా మన కళ్ళ ముందల పనులు కనిపిస్తున్నాయి. అది వదిలిపెట్టి మీరు ఏమైనా చేసుకోండి, మీరు బలిసి కూర్చున్నారు, మీరు కూర్చుంటే ఏమవుతుంది, మేము కట్టే తీర్థమని ఎవడని మాట్లాడితే నీవు కట్టలేవు, నీ తాత కట్టలేడు. లగచర్లలో ముఖ్యమంత్రి రైతుల భూముల్ని బలవంతంగా తీసుకుంటే అక్కడ ప్రభుత్వానికే లాగులను తడిసేటట్లు చేసిన రైతులు. నీవెంత ఈడ చేయనికే మేము ఊకుంటామా? రైతులు ఊకుంటారా? న్యాయసమ్మతమైతే ధైర్యం చేసి ప్రజలను 100% ఒప్పించండి. ఏడ ప్రాజెక్టు కట్టినా, ఎక్కడ కంపెనీ పెట్టినా, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టినా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. దాని పరంగా చేయండి, చేసి చూపియండి.